ఈసారి బొమ్మల కొలువు కోసం పీవీటీ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియంలో మేము షాపింగ్ చేసామండి. ఇది కొత్తపేట క్రాస్ రోడ్స్లో ఉంది, హైదరాబాద్లో. అండ్ నాకు కొన్ని నచ్చినవి నేను తెచ్చుకున్నాను. ఈరోజు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను, చూపిస్తున్నాను ఏమేమి షాపింగ్ చేశామనేది. వాళ్ళు ఇలాగే ప్యాక్ చేశారండి. అండ్ వీళ్ళ దగ్గర చాలా చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి. మేము ఎక్కువ కొండపల్లివే ప్రిఫర్ చేస్తాం కాబట్టి కొండపల్లివే తెచ్చుకున్నాము. క్లేవి చాలా తక్కువగా అరుదుగా తెచ్చుకున్నాము. ఇది ఇప్పుడు తీయాలంటే భయం వేస్తుంది, బట్ నేను మీకోసం చూపిస్తాను. వీళ్ళ దగ్గర ఏ ఐటెం కొన్నా 10% డిస్కౌంట్ అండి. ప్రతి ఐటెంకి. ఇదిగోండి, వీళ్ళేమో చేపలు పట్టేవాళ్ళు, ఇదొక జత. నేను క్లోజ్ చేసేస్తున్నాను వెంటనే. అండ్ ఒక బుజ్జి ఇల్లు, ఇది వచ్చేసి నాకు 375 అండి. ఇది చాలా నచ్చింది నాకు. దీని ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కపుల్ బొమ్మ వచ్చేసి ఇందాక చూపించింది, అది పేరు వచ్చేసి 120. అండ్ ఇంకా ఒకటి ఇది వచ్చేసి బుల్లక్ కార్ట్, ఎడ్ల బండి. దీన్ని ఇలాగే ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. ఈసారి ఎర్లీగా షాపింగ్ చేసామండి మేము. అండ్ ఎందుకంటే మా ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే బాగుంటుందని ఈసారి వెళ్ళాం కాబట్టి తొందరగానే తెచ్చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి పండ్లు ఒకటి, పండ్లు అమ్మే వాళ్ళది. ఇదేమో పండ్లది. చూడండి వీళ్ళు ఎంత చాలా జాగ్రత్తగా ప్యాక్ చేశారు. అండ్ ఇవన్నీ పేర్సేనండి, కపుల్ పేర్సే. ఇది వచ్చేసి మనకి అడవిలో మనుషులు ఉంటారు కదా, వాళ్ళ పేరు అన్నమాట. భార్య భర్తలు ఇద్దరు. అండ్ మేము ఎక్కువ పేర్స్ తెచ్చుకున్నామండి ఈసారి. అండ్ ఇదిగోండి, నాగలితో దున్నుతున్నారు, ఇదొకటి తెచ్చుకున్నాము. అండ్ చూడండి ఎంత బాగుంది. ఇలా అంటుంటే కోల్డ్ దానా తింటున్నాయి, బాగుంది కదా. ఇది వచ్చేసి నాకు తెలిసి ఇది ఎంత ఉందంటే 110 అండి. వీళ్ళు మనకి బిల్ కూడా ఇస్తారు, ఇదిగోండి బిల్. సో మాకు మొత్తం బిల్ వచ్చేసి 3940 ఎంతో అయితే 400 డిస్కౌంట్ వచ్చేసి 3540కి మాకు ఈ బొమ్మలన్నీ వచ్చాయి. అండ్ ఇవన్నీ పేర్సేనండి. మేము ఈసారి ఎక్కువ పేర్సే తెచ్చుకున్నాము. సో వేరే కాన్సెప్ట్ వాళ్ళు చేయొచ్చు అని. సో ఇది వీడియో చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీకు చూపిద్దాం అనిపించింది. అండ్ ఇంకొకటి, ఇది వామన గుంతలు అంటారండి. ఇది సీతారాముల వారు ఆడుకునే ఆట అంట. సో ఇది అక్కడ వచ్చేసి 200 ఆన్లైన్లో దొరుకుతుంది, కానీ నాకు ఆన్లైన్లో అంతగా నాకెందుకో మంచిగా అనిపించలేదు. అండ్ అక్కడ ఇది ఆవు పిడకతోటి తయారు చేసిన ధూపం స్టిక్స్ అండి. ఇవి మేము 2 బాక్సెస్ తెచ్చేసుకున్నాము. అండ్ నిన్న ముట్టించాను, చాలా బాగుంది స్మెల్ వచ్చేసి. అండ్
ఇదేమో చూస్తున్నారు కదా, ఇదేమో గడ్డి మోపు మోసుకెళ్ళే వాళ్ళు అనమాట వీళ్ళు. ఇంకా 2 పెయిర్స్ ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను మీకు. ఇది వచ్చేసి ఎవరబ్బా, వీళ్ళేమో ఇదేమో కట్టెలు కొట్టుకునే ఆయన, ఈయనేమో చాకలి వాళ్ళు అన్నమాట. ఈయనేమో కట్టెలు కొట్టుకునే ఆయన, ఈయనేమో చాకలైన. అండ్ ఇంకొకటి చూపిస్తాము. చూడండి, చాకలమ్మ. సో టోటల్గా మేము 5 పేర్స్ తెచ్చుకున్నామండి. ఇది 5 పేర్స్ తెచ్చుకున్నాము. ఇదిగోండి, గడ్డి మొక్కులు కట్టెలు కొట్టుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఈ జంట. సో ఇవన్నీ పిల్లలకి చూపిస్తే వాళ్ళకి తెలుస్తుందన్నమాట. చిన్నప్పుడు మనకంటే అన్నీ తెలుసు ఏంటి అనేది, కానీ ఇప్పటి పిల్లలకి తెలియదు కదండి. ఏమైనా ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ వీడియోలు ఇవే అయిపోయినాయి కాబట్టి వీళ్ళకి ఇవి తెలియదు. రాముడు సీత అంటే అదొకటే తెలుసు, ఇంకేం తెలీదు. సో కొంచెం అంటే ఇప్పుడు ఒక ఫన్నీ జోక్ చెప్తానండి. ఇది మా ఇంట్లోనే జరిగింది. అదేంటంటే, మా అక్క వాళ్ళ అబ్బాయిని అడిగినప్పుడు పాలు ఎక్కడి నుంచి వస్తాయిరా అని అడిగినప్పుడు పాలు ప్యాకెట్లో నుంచి వస్తాయని చెప్పాడు వాడు. అంటే ఇంకా చూడండి, వాళ్ళకి ఇంకా ఏ స్టేజ్లో వాళ్ళ పిల్లలు ఉన్నారో మనకి తెలుస్తుంది. సో అట్లాంటి అపోహలు తొలగిపోవడానికి ఇలాంటివన్నీ మనం చూపించాలన్నమాట పిల్లలకి. ఇది మన ధర్మం అని మనం చూపించాలి. అండ్ ఇంకొకటండి, అక్కడ ఇవే కాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయి. మీకు ఎట్లా అంటే లేపాక్షి అవి ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి కూడా మీరు తెచ్చుకోవచ్చు మీకు నచ్చినవి. అండ్ నాకు ఈ బుజ్జి కుండ నచ్చింది, బ్లాక్ కుండ. ఇదొకటి తెచ్చుకున్నాను నేను. సో ఇంతేనండి నా షాపింగ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఈ బొమ్మల కొలువు గురించి ఎలా అరేంజ్ చేస్తామో, మాకైతే దీవాళికి ఉన్నాయండి. ఆంధ్ర వాళ్ళకేమో సంక్రాంతికి ఉంటాయి. అండ్ కర్ణాటక, చెన్నై వాళ్ళకేమో ఈ దసరా నవరాత్రుల్లో ఉంటాయి. అండ్ తెలంగాణ వచ్చేసి దీపావళి. కాబట్టి నేను దీపావళి అప్పుడు ఎలా అరేంజ్ చేసుకుంటాము ఏంటి అనేది నేను మీకు మళ్ళీ వీడియోలో పోస్ట్ చేసి చెప్తాను డీటెయిల్స్ అన్నీ. అండ్ కింద వీడియో తర్వాత నా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను
వీళ్ళ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ పెడతాను. మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ వాళ్ళని అడగండి. అండ్ నేను వీళ్ళు షిప్పింగ్ కూడా చేస్తారండి. కాకపోతే ఏంటంటే ఒక్కసారి మనం పర్చేస్ చేసుకున్న తర్వాత వాళ్ళు రిటర్న్ అనేది తీసుకోరంట. అండ్ వీళ్ళది ప్యూర్లీ వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం. అండ్ ముఖ్యంగా మీరు మీతో పాటు పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. ఈ వీడియోతోటి ఇంకొక వీడియో కూడా అటాచ్ చేస్తాను. ఒకవేళ ఛాన్స్ ఉంటే వీడియో కూడా అటాచ్ చేస్తాను. అక్కడ షాప్లో నేను వీడియో తీశాను. సో అది కూడా నేను అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ అందరూ బాగుండండి. బాయ్ బాయ్. సెట్ ఇది వచ్చేసి శ్రీనివాస కళ్యాణం. ఇది ఇక్కడ శ్రీనివాస కళ్యాణం. ఇదప్ప శ్రీనివాస కళ్యాణం. ఇదేమో మీనాక్షి కళ్యాణం. ఇదేమో నవదుర్గ, లక్ష్మీదేవి. ఇదేదో సెట్ చెప్పారండి, గుర్తులేదు. కనకదార సెట్, కైలాసం సెట్. అండ్ ఇది కూడా నవదుర్గ. ఇవేమో 9 నరసింహస్వాములు అంటండి. ఇది ఏం చెప్పారంటే పరంధామ సెట్. విష్ణుమూర్తి. ఇదేమో సంజీవని, అయ్యప్ప స్వామి, శివుడు లింగాలు, శ్రీకృష్ణుడు గోపికలని ఆట పట్టిస్తున్నప్పుడు, మార్కండేయ సెట్. ఇది వచ్చి ఐశ్వర్య కుబేర సెట్. అంటే ఈ స్వర్ణాకర్షణ భైరవ స్వామి సెట్ అండి. ఇది మన కృష్ణుడు ఉయ్యాలో ఊగుతున్నాడు. ఇదేమో చిలక జోష్యం చెప్పించుకుంటున్నారు. ఇవేమో కొన్ని థీమ్స్ అండి, మన స్పోర్ట్స్ థీమ్స్. వెరైటీస్ ఉన్నాయి అన్నీ. అన్నీ ఇవంతా శ్రీకృష్ణ లీలలంట అండి. స్టాండ్ పైన వీళ్ళు అరేంజ్ చేశారు. సరస్వతి దేవి పూజ, శ్రీకృష్ణుడు, ఆల్వార్ సెట్, తిరుపతి సెట్, ప్రహ్లాద సెట్. ఇదేమో భోజనాలు చేసే సెట్. ఇది కూడా భోజనాలు చేసే సెట్. అదేమో పెళ్ళి సెట్. వీళ్ళు షికార్కి వెళ్తున్నారండి, ఊరేగింపు పెళ్ళైన తర్వాత రిసెప్షన్. వల్లిదేవ సమిత సెట్. శ్రీమంతం సెట్. ఇదేమో వడుగు అనుకుంటా అండి, ఉపనయనం చేసేటప్పుడు సెట్. ఇది పెరుమాళ్ సెట్. భరతనాట్యం సెట్. అంతా అన్ని అష్టలక్ష్ములు ఉన్నాయి చూడండి. అండ్ ఇదిగోండి, ఇది ఎంత అన్నారండి? 6500. ఇది
దశావతారాలు, సీతా కళ్యాణం, రాముని యొక్క స్వయంవరం, అలాగే రావణాసురుని యొక్క దర్బారు, రామపాలెం చెట్టు, కుబేరుడు నిద్రపోతే నిద్రలేపుతున్నారు అందరూ. వీళ్ళంతా 9 మంది ఆల్వార్లంట. ఆదిశంకరాచార్యుల సెట్ నిన్నకి చూసేసాము. ఇది అగ్రికల్చరల్ సెట్. పార్వతీదేవి శివునికి అన్నపూర్ణాదేవిగా అన్నం ఇస్తున్నప్పుడు, దక్షిణామూర్తి, ఇంకా బాగున్నాయండి. ఇది పీవీటీ మార్కెట్లో ఉందండి, 2nd ఫ్లోర్. మీకు కావాలంటే మీరు వచ్చి తీసుకోండి. నేను అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. గోదాదేవి, లక్ష్మీదేవి, ఘటోత్కచుడు, ఇంత బాగున్నాయి కదండి దశావతారాలు. వీళ్ళ దగ్గర ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అటు చివర కొండపల్లి బొమ్మలు, అండ్ ఇటు కప్స్ వచ్చాయి. వీళ్ళ దగ్గర ఇలా తోరణాలు కూడా ఉన్నాయండి. షాప్ పేరు వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్ ఎంపోరియం. ఇది సంవత్సరం పాటు ఈ షాప్ ఉంటుందంట. మీకు కావాలంటే మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు. వీళ్ళ దగ్గర స్టాండ్ కూడా అవైలబుల్గా ఉంది. దీని మా ఆడపడుచు. వీళ్ళ దగ్గర పెద్దవాళ్ళకి కావాల్సిన చేతి కర్రలు కూడా ఉన్నాయి. ఇలా హ్యాంగింగ్ ఉయ్యాల కూడా ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. మన పిల్లలకి తెలియదు కదండి ఏ వస్తువులు ఎలా తయారవుతాయో, ఎవరెవరు ఏ పనులు చేస్తారో. అన్నమాట. వీళ్ళ దగ్గర ఇవి కూడా ఉన్నాయండి. ఈరోజు మా షాపింగ్ అన్నమాట పీవీటీ మార్కెట్లో. ఇప్పుడు దీపావళి వస్తుంది కదా, మాకు దీపావళికి ఉంటాయండి బొమ్మలు, అందుకే అన్నీ చూస్తాను.